హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బోటీ కర్రీని చూపించబోతున్నాను. బోటీ కర్రీ చేసుకోవడానికి ముందుగా బోటీలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగి బోటీని ఒక కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అర టీ స్పూన్ పసుపు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక మూత తీసి జల్లెడలో వడగట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3-4 పచ్చిమిర్చీలు, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఉడికించిన బోటీని వేసుకొని సన్నగా కట్ చేసిన 2 టమాటాలను వేసుకొని కలిపి మూత పెట్టి గ్యాస్ను సిమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి 2 స్పూన్ కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. బోటీ మెత్తగా ఉడికాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, చాలా సింపుల్గా బోటీ కర్రీ రెడీ. బోటీ తినడానికి కొందరు ఇష్టపడరు. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీ, అన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.